నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ టమాటా రసంని ఇంట్లో చేసుకుంటే ఒట్టి రసంతోనే అన్నాన్ని మొత్తం ఖాళీ చేస్తారు. రోజు తిన్నా అస్సలు బోర్ కొట్టదండి, అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనము అప్పటికప్పుడు చేసిన రసం పౌడర్తో ఈ టమాటా రసం పెట్టుకోవడం వలన రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా టమాటా రసాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. సో ఇక లేట్ చేయకుండా మంచి టేస్టీతో, మంచి సువాసనతో ఈ కమ్మటి టమాటా రసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా ఒక 4 టమాటాలను తీసుకున్నానండి. నేను బాగా పండిన టమాటాలను తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా చింతపండులో నుంచి మనం రసాన్ని తీసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్ లాగా ప్యూరీలా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్లా చేసుకున్నా కూడా బాగోదు. ఇప్పుడు రసం చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి స్ట్రైనర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా రసాన్ని సపరేట్ చేస్తూ కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. పూర్వం మన నానమ్మ వాళ్ళు టమాటాల్లోకి కల్లుప్పు, చింతపండు వేసి వాటర్ వేసి టమాటా తొక్కుని సపరేట్ చేసేవాళ్ళండి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఆ తొక్కలో మనకి రసం అనేది ఏమీ ఉండదు. తొక్కని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అలాగే మనం రసం పౌడర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేయడం వలన రసానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మరీ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వెచ్చబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం చల్లారాక వేరొక జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మిరియాలు తీసుకోవాలి. చాలామంది మిరియాలు ఫ్రై చేసుకొని వేసుకుంటారండి. ఇలా డైరెక్ట్గా వేయడం వలన మిరియాలు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అందులోకి వెల్లుల్లి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రసం గిన్నెలోకి కొద్దిగా పసుపు, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి రసం పౌడర్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. మనం పెట్టినప్పుడు కన్నా ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే రసం క్వాంటిటీ అనేది తగ్గాలండి. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని 10 to 15 మినిట్స్ బాగా మరిగించాలి. చూస్తున్నారు కదండి, రసం లెవెల్ అనేది తగ్గింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం రసంలోకి వేసుకోవాలి. తాలింపు వేస్తున్నప్పుడే రసం అనేది గుమగుమలాడుతూ ఉంటుందండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ అండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మోగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.